అందరికీ శుభోదయం. ఈరోజు మన పాఠశాలలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టాం. సేవ్ బర్డ్స్ అంటే పక్షులను రక్షిద్దాం. వేసవి కాలంలో నీరు లేక ఎంతో పక్షులు చనిపోవడం జరుగుతుంది. వాటిలో అవేర్నెస్ కలుగు చేయడానికని ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా జీవశాస్త్ర ఉపాధ్యాయులు వీరభద్ర మేషారికి, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఆదికేశ్వర రెడ్డి గారికి, అలాగే తెలుగు భాషా ఉపాధ్యాయులు రావు మేషారు మరియు మురళీ మేషారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిల్లలకి ప్రసంగించవలసిందిగా హెచ్ఎం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సభాయ నమః. మరి ఈనాటి ఈ మహత్తర కార్యక్రమానికి భాగస్వాములైన ఉపాధ్యాయ సోదరులందరికీ నమస్సమాంజలు, అలాగే విద్యార్థులు చిన్నారులందరికీ చక్కగా మేషాలు ఇచ్చిన ప్రోత్సాహంతో మన దగ్గరలో సమీప వనరుల దగ్గరికి వెళ్ళి ఆ మట్టి పాత్రలు అనేవి అది 10 రూపాయలు 20 30 సరే డబ్బులు పక్కన పెడితే మేషాల ప్రోత్సాహానికి ఆ పక్షులు అనేవి మనమైతే మంచినీళ్ళు బాటిల్స్ తెచ్చుకుంటాం, ఇంటి దగ్గర ఆర్ఓ ప్లాంట్లు ఉంటాయి, లేకపోతే కుళాయిల ద్వారా నీరు తెచ్చుకొని తాగుతాం. వేసవి మీ అందరికీ తెలిసి ఎంత నీటి ఎద్దడి ఉంటుందో. మామూలు రోజుల్లో అయితే ఎక్కడ పెడితే అక్కడ నీరు ఉంటుంది, నీటి కుంటల్లోన చిన్న వర్షాలు పడిన దగ్గర నీరు ఉంటాయి కాబట్టి ఆ పక్షులు అవి తాగి బ్రతకగలరు. మరి వేసవిలో ఆ నీరు లేక చనిపోయిన పక్షులు మీ అందరూ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు పిచ్చుకలని, పావురాలని, కాకులని, గద్దలని మన చుట్టుపక్కల తిరిగే కొంగలు, చిన్న పక్షులు. మరి వాటికి మన వంతు సాయంగా ఈ మట్టి పాత్రలో మన సమీప ప్రాంతంలో మన డాబాల మీద మన ఇంటి ముందు అవి ఎంత అవి చూసారా, ప్రకృతికి మనం ఎంత అంకితమైతే అది అంత నమ్ముతాయి. మనం మీరేమీ లేదు, ఒక ఉడికి తిరుగుతుంటుంది అనుకోండి, సరదాగా 2 గెంతులు అయ్యండి, ఫస్ట్ భయంగా వస్తుంది. అలా 2-3 రోజులు అయిన తర్వాత మన వల్ల ప్రమాదం లేదు అని తెలుసుకుంటే మన చుట్టూనే తిరుగుతుంటాయి ఉడుకులు కానీ, పావురాలు కానీ, ఆకులు కానీ. అలాగే రోడ్ల మీద కుక్కలకి నీరు అవసరమే, అవి కూడా తాగుతుంటాయి. మీరు గమనించారో లేదో చూడండి, వేసవిలో ఎక్కువ వేడికి తట్టుకోలేక ఆ బురద నీరు వెళ్తుంటుంది, అందులో వేసవి తాపంకి తట్టుకోలేక జరుగుతుంది ఆవులు కానీ ఏవి కానీ. మోగజీవాలను ప్రేమించాలి. పక్షులు అంటే ఒక పక్షులనే కాదు, ఆ మోగజీవాలకు మన వంతు సాయంగా మరి వేసవిలో వడదెబ్బ తగిలి చనిపోకుండా మనమైతే మనకు షెల్టర్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, ఇంటి దగ్గర వెళ్ళగానే కూల్, లేదంటే అత్యవసరమైతే కూల్ డ్రింక్లు డబ్బులు ఇచ్చి తాగుతాం, గ్లూకోజ్ తాగుతాం. మరి వాటికి ప్రకృతి అందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చింది కదా. మానవుడు ఒక్కడే కాదు, ప్రకృతి అంటే అన్ని జీవులకి జీవించే మనుగడికి మనమే సాయం చేయాలి, ప్రకృతి సమతుల్యత కాపాడాలి. మరి ఇటువంటి కార్యక్రమానికి మంచి ఆలోచన వచ్చిన సైన్స్ ఉపాధ్యాయులు, అలాగే మన ఆంగ్లం ఉపాధ్యాయులు భాస్కర మేషారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, మరి వీటిని వినియోగం అంటే డబ్బులు ఇచ్చి కొనియడము పక్కన పడేయడం కాదు, వీటిని సక్రమంగా ఉపయోగించి మన పాఠశాలలో 1-2 పెడదాము. సెలవుల్లో ఆయాల చేత మీకు పోయిస్తాను. మీరు మీ ఇంటి పరిసరాల్లోనూ మీ వెనుక వైపు ఖాళీ ప్లేసుల్లో చిన్న ఇలా పొయ్యిలా చేసి అందులో పెట్టి రోజు నీళ్ళు పోయాలి నిండుగా. అవి ఏదో టైంలో తాక్కుంటాయి, మనం ఏం చెయ్యక్కర్లేదు, నీళ్ళు అందించిస్తే. కానీ నీళ్ళు లేకపోతే చనిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు వాటికి పోయండి. అవసరమైతే చిన్న ధాన్యం గింజలు, ఆ నూకలు అవి కూడా పక్కన వేసిస్తే తినుకొని వాటి నోటిగా వేయిపోతాయి. మనం ఏమీ చెయ్యక్కర్లేదు, రోజుకు 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. మరి మరొకసారి చిరంజీవులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి ఆశీస్సులు అందిస్తూ అధ్యక్షత వహించిన మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి నా హృదయపూర్వక నమస్కారములు. నా తోటి ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. అలాగే విద్యార్థులు అయినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పాలి. సేవ్ బర్డ్స్ అంటే మన పక్షుల్ని మనం సంరక్షించుకోవాలి. అంటే అసలు ప్రకృతిలో ఒక భాగంగా మనకి పక్షులు ఉన్నాయి. ఈ వేసవి కాలంలో నీరు అందక, ఆహార ధాన్యాలు అందక అలాగే కొన్ని చనిపోతున్నాయి. అయితే మన వంతు మనం ఏం చేయాలి? మనతో పాటు అన్ని పక్షులు, అన్ని జీవరాశులు జీవించాలి. కాబట్టి మనకి మన పాఠశాలలో భాస్కర మేషాలు చాలా మంచి వినూత్నమైనటువంటి, అంటే ఇది ఎప్పుడు ఉన్నదే
నా పిల్లల్లోనికి తీసుకెళ్లాలని తపనతో గత 15 రోజులు పెట్టి ఆయన ఈ కృషి చేస్తున్నారు. చేసి మీ చేత ఇవన్నీ కొనిపించున్నారు. కాబట్టి ఇది చిన్నతనం నుండి మీరు అలవాటు చేసుకుంటే ఇందులో హెచ్ఎం గారు చెప్పినట్టుగా ఆ పాత్రలో ప్రతిరోజు నీరు పోసి చేయడం వలన గొప్ప ఆనందాన్ని మీరు పొందుతారు. ఎందుకు కొన్ని జీవులకి నేను జీవించే హక్కుని కల్పించాను, మనం ప్రతిజ్ఞలో చెప్తున్నట్టు జంతువులను ప్రేమిస్తున్నాను అంటే చెప్పడమే జరుగుతుంది. ఇప్పుడు మీరు చేసి చూపిస్తే నిజంగా దాన్ని అప్లై చేసినట్టుగా మనం భావించవచ్చు. మరి అలాగే రాబోయే మీరు 10th క్లాస్ వరకు చదువుతారు. ఇంకా ఫ్యూచర్లో ఈ యొక్క అలవాటు మీరు ఉంచుకున్నారు అనుకోండి, మీరు 10 మందికి చెప్పగలుగుతారు. మనమే పాటించకపోతే ఎదుటి వాళ్ళకి మనం చెప్పలేం కదా. పక్కన వేసుకుని తిన్న బాగుంది. కాలవలు అలాగే చెయ్యి. మీరు అందరూ అలాగే వచ్చేయండి. కావాలా
Save the birds. Let us provide water to save birds.